నేను ఒక అమ్మాయిని సిన్సియర్ లవ్ చేస్తున్నా, ట్రూగా లవ్ చేస్తున్నా, కొంచెం పొసెసివ్ ఉంటా, కొంచెం ఓవర్ పొసెసివ్ ఉంటా అని చెప్పి అమ్మాయి ఫ్రీడమ్ని కంట్రోల్ చేసుకున్న ప్రతి ఒక్క బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్కి ఒక చెప్పుతో కొట్టేలాంటి సినిమా ఇది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఇప్పుడే చూసొస్తున్నాయి ఎంబీసీ. లవ్ చేస్తున్నానేమో అని చెప్పి భ్రమలో బతికే చాలామంది అబ్బాయిలు ఆ చాలామంది అమ్మాయిలకి తన పార్ట్నర్ ఆపోజిట్ పార్ట్నర్ అవుతుంటారో వాళ్ళ ఫ్రీడమ్ని కంట్రోల్ చేస్తున్న, వాళ్ళకు ఒక లైఫే లేకుండా చేస్తున్న, ప్రతిదీ నేనే అవ్వాలి, ఈ భ్రమలో చాలామంది బతుకుతున్నారు. ఈ భ్రమని బద్దలు కొట్టేలాగా ప్రూవ్ చేసిన మూవీ ఈ గర్ల్ ఫ్రెండ్ మూవీ. చాలా అంటే చాలా జెన్యూన్ ఎఫర్ట్స్తో, చాలా సిన్సియర్ ఎఫర్ట్స్. రష్మిక అయితే నేషనల్ అవార్డ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈవెన్ సేమ్ లెవెల్లో దీక్షిత్ ఆయన కూడా సేమ్ లెవెల్లో కాంప్లిమెంట్ చేస్తుండే. వీటన్నిటిని సపోర్ట్ చేస్తూ మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ, వేరే యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ రోహిణి గారు ఇంటర్వెల్లో ఆమె ఉండే 5 minutes సీన్ కానీ మూవీకి అదొక హార్ట్ లాంటిది. అంత సిన్సియర్ పర్ఫార్మెన్స్, అంత బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది. అక్కడ నుంచి హీరోయిన్కి రియలైజేషన్ స్టార్ట్ అయ్యి ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం అదే జోన్లో వెళ్తూ ఉంటుంది. లాస్ట్ ½ an hour to 40 minutes ఆఫ్ ద మూవీ చాలామంది గర్ల్స్ కనెక్ట్ అవుతారు, చాలామంది బాయ్స్ కనెక్ట్ అవుతారు, మేము ఇంత టాక్సిక్ అని చెప్పి. ఆ లెవెల్లో మూవీ మిమ్మల్ని హిట్ చేస్తుంది. నన్ను కూడా హిట్ చేసింది. ప్రతి ఒక్కరికి ఒక రియలైజేషన్ పాయింట్ లాంటిది ఈ మూవీ. ఇంకా లాస్ట్ ½ an hour అయితే రష్మిక యాక్టింగ్ కానీ, అను ఇమాన్యుయల్ కూడా సేమ్ లెవెల్లో సపోర్ట్ చేస్తుంది మూవీలో. ఇంకా క్లైమాక్స్ అయితే ప్రతి ఒక్క గర్ల్ చూసి ఏడవాల్సిందే. ఇఫ్ దే ఆర్ బీయింగ్ ఇన్ ద సిచ్యువేషన్, వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు కనెక్ట్ అవుతారు, వాళ్ళు వచ్చి 10 మందితో షేర్ చేసుకుంటారు. ఐఎమ్ షూర్. బికాస్ ఒక లెవెల్లో మనకే అనిపిస్తుంది ఈ మూవీలో ఇంత టాక్సిసిటీ చూపించారు కదా దీక్షిత్ శెట్టి క్యారెక్టర్లో, ఇది నిజంగా ఉంటుందంటే నేను కళ్ళారా చూసినా, చెవులారా విన్నా. చాలామంది ఆర్ గోయింగ్ త్రూ దిస్ టాక్సిక్ రిలేషన్. సో దానికి భూతద్దం లాంటి సినిమా ఈ గర్ల్ ఫ్రెండ్ మూవీ. పక్కా చూడండి, మిస్ అవ్వకండి.